మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పూల్ బ్రిడ్జ్ దగ్గర కంటైనర్ను వెనక నుంచి వస్తున్నటువంటి ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారు డ్రైవర్తో పాటుగా మరో ముగ్గురు అందులో ప్రయాణిస్తున్నారు. సో దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యే. మిగతా వాళ్లకు వీళ్ళంతా హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బంధువులను పరామర్శించడానికి వెళ్లి వస్తుండగా తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాల పాలైనటువంటి వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు కుబీర్ మండలంలోని కుప్టి గ్రామస్తులు. వీరిలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ కూడా ఉన్నారు. బోజారం పటేల్, రాజన్న, బాపన్న, మరొకరు డ్రైవర్ వికాస్ మృతి చెందారు. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గంగాధర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో బైంసా ఆసుపత్రి నుంచి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా కూడా ఒక భారీ ప్రమాదం అనేది ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఆందోళనగా మారింది. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరగడం అనేది కూడా ఎవరు ఊహించలేదు. మిగతా కుటుంబ సభ్యులు, ఎవరైతే వారి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారున్నారో వారిని పరామర్శించడానికి వెళ్ళి వీరే ఆసుపత్రి పాలైపోయినటువంటి ఘటన ఏర్పడింది. ఉదయమే ఈ యొక్క భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దానికి కారణం మంచా లేకుంటే ఏంటనేది పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, హెవీ స్పీడ్గా ఉందా లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయని పూర్తి వివరాలు కూడా ఇప్పుడు సేకరిస్తున్నారు. బట్ అక్కడైతే ప్రమాదం జరిగింది. రోజు ఏదో ఒక దగ్గర ఇలాంటి వాహన ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే నిత్యం ఏదో ఒక దగ్గర ఈ భారీ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే ఫాగ్ ఎక్కువగా వస్తుంది. మార్నింగ్ టైంలో చలి తీవ్రత పెరిగింది. విపరీతంగా రోడ్డును కమ్మేసేటువంటి విధంగా పొగమంచు అనేది కమ్మేస్తుంది. తద్వారా ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు లేదా ఎదురుగా ఆపినటువంటి వాహనాలు ఇక్కడ మనం స్పీడ్లో వచ్చేటువంటి వాహనానికి కనిపించవు దగ్గరికి వెళ్ళే వరకు కూడా. ఇలాంటి ఘటనల వల్లనే అనేక సందర్భాలలో ఈ మధ్య కాలంలో ప్రమాదాలు జరిగాయి. చాలా ప్రమాదాలు ఈ ఫాగ్ వల్లనే ఎదుటి వెహికల్స్ కనిపించకుండా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదం కూడా అలానే జరిగిందేమో అనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా ఈ దారుణమైనటువంటి ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించడం అనేది ఒక్కసారిగా వారి కుటుంబాలను పూర్తిగా కన్నీటి పర్యాంతం చేసింది. తీవ్ర రోదనలకు గురి చేసింది. వారు అనారోగ్యంతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లి వారే పూర్తిగా ఆసుపత్రి పాలైనటువంటి వారు కొందరైతే మొత్తానికి లోక నుంచి వెళ్ళిపోయినటువంటి వారు మరికొందరు ఉన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అది తెలిసినటువంటి వెంటనే కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ చనిపోయిన వాళ్ళు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి మృతదేహాలను ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ మృతదేహాలను చూసేందుకు ఆసుపత్రులకు అక్కడికి చేరుకున్నారు. సో దీంతో ఒక్కసారిగా అక్కడ పూర్తిగా విషాదవనంలో ఆ ఆసుపత్రి అంతా కూడా ప్రాంగణం అంతా కూడా విషాదవనంగా మారిపోయింది. ఏదేమైనా కూడా ఈ ప్రమాదం తాలూకు వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు.